పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధ పరమాత్ముడు మన కొరకు వ్రాయించిన వాక్యాల్ని మనం చదువుకొని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండములో 5వ అధ్యాయం 2వ వచనములో మనం చూస్తున్నాం. ఇలాగ జ్ఞాపకం చేస్తున్నాం. మళ్ళీ చదువుతున్నానండి. నిర్గమాకాండం 5వ అధ్యాయము 2వ వచనం. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాని ఎరగను, ఇశ్రాయేలును పోనీయనెను. మరి లూకాసు వార్తలో 19వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. యేసు ఎవరో అనే మాట మీద కూడా ఆలోచన చేస్తున్నాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో 2వ వచనం, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అంటే పరిశుద్ధాత్మ ఉన్నాడో లేదో ఎవరో అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తపరిచినారు ఇక్కడ. మంచిదండి. యెహోవా ఎవరు, యేసు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు అన్నటువంటి అంశంలో మనం మాట్లాడుతున్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి మరి 3 వాక్య భాగాల్ని మనం చదువుకున్నాం. ఆ 3 వాక్య భాగాల్లో రాజైన ఫరో, ఐగుప్తు రాజు ఫరో యెహోవా ఎవరు అన్నాడు. ఆయన నేను ఎరగను అన్నాడు. తర్వాత ఒక ధనవంతుడు కృత నిబంధనలో యేసు ఎవరో చూడాలనుకున్నాడండి. తర్వాత మరి ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే వినలేదు. అంటే పరిశుద్ధాత్మ ఎవరో ఎరగమన్నటువంటి ప్రశ్నార్థకమైన అభిప్రాయం వ్యక్తం చేశారన్నమాట. కాబట్టి వీటిని బట్టి మనం ఆలోచన చేస్తున్నాం. యెహోవా, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ ఎవరు? త్రిత్వం అంటారు. వాస్తవంగా త్రివిధాలుగా మనకు కనబడుతున్నాయి పేర్లు, కానీ ఆయన మాత్రం ఒక్కడే అన్న విషయం చట్ట ప్రకారంగా మనం చూస్తున్నాం. చూడండి, ఇంకెవరే కానీ యేసు ప్రభు కాదు యెహోవా అన్నారంటే మాత్రం వాక్యం వాళ్ళకు రాదు. అది చూడండి రహస్యం. తప్పుడు బోధల్లో ఉంటున్నారండి. అసలు తప్పుడు బోధల్లో ఉంటున్నారు. యెహోవాను యేసు ప్రభులోనే చూడాలా, పరిశుద్ధాత్మను యేసు ప్రభులోనే చూడాలా. అసలు యెహోవా కాదు, యేసు ప్రభు కాదు, అంతా ఆత్మనే ఇప్పుడు అన్నారనుకో, అది కూడా పొరపాటు బోధ అయిపోతుంది. అందుకనే అలాంటి పొరపాట్లు ఉండకుండా ఉండాలని చెప్పి వాక్యం ద్వారానే మనం సరిచూసుకోవాలి ప్రియులారా. అంతేగాని ఎట్లంటే దైవాన్ని గురించి చెప్పడానికి వీలు కాదు అసలు మనకి. మంచిదే అండి. త్రిత్వములు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదట ఏం చెప్పుకున్నామండి? నంబర్ 1లో ఆది అను స్థానములో త్రిత్వములు ఉన్నటువంటి ఏకత్వం. రెండవదిగా మనం చూస్తున్నాం, దేవుడు అను స్థానములో త్రిత్వములు ఉన్న ఏకత్వాన్ని గమనించాం. మరి సృష్టికర్తగా త్రిత్వములు ఉన్నటువంటి ఏకత్వం మూడవది గమనించాం. నాలుగవదిగా స్వాతంత్రం ఇచ్చుటలో త్రిత్వములు ఉన్నటువంటి ఏకత్వం మనం గమనించాం. మాత్రమే కాదు, మరొకటి సర్వవ్యాప్తిలో త్రిత్వములు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గమనించాం. సర్వశక్తిలో త్రిత్వములు ఉన్నటువంటి ఏకత్వాన్ని కూడా మనం విన్నాం. 6 అంశాలు విన్నామండి, ఉపోద్ఘాతం కాకుండా. ఇప్పుడు 7వదిగా మనం చూడబోతున్నాం. సర్వాధికారములో త్రిత్వం యొక్క ఏకత్వాన్ని మనం గమనిస్తాం. లేక త్రిత్వములు ఉన్నటువంటి ఏకత్వం, సర్వాధికారములో త్రిత్వములు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రియులారా. ఆ ఏకత్వాన్ని బట్టే యెహోవన్నా, యేసు ప్రభు అన్నా, పరిశుద్ధాత్మన్నా ఒక్కటే అని. కానీ ఇప్పుడు క్రీస్తు యేసులో మాత్రమే మనం బోధ వినాలి, బోధన అంగీకరించాలి, మనం నడుచుకోవాలి ప్రియులారా. అది ఎందుకంటే ప్రవక్త అయినటువంటి ఇర్మియా ముందే చెప్పాడు. 31వ అధ్యాయం 31వ వచనం నుండి మనం చదివితే, నేను క్రొత్త నిబంధన దినాలు రప్పించబోతున్నాను, అప్పుడు యెహోవాను గురించి బోధ నొందుదాం రమ్ము అని ఇరుగున ఉన్నవారు, పొరుగున ఉన్నవారు, సహోదరులకు చెప్పరు అన్నది అండి. అయితే నేను వారి పాపాన్ని క్షమిస్తా అన్నాడు. ఇప్పుడు యెహోవా కంటే యేసు ప్రభులో మనం ఎక్కువ వింటున్నాం. కారణం, దేవుడే ఆ చట్టం రాయించాడు, దేవుడే క్రీస్తు యేసు అనే పేరున వచ్చాడు. కాబట్టి క్రొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం ప్రియులారా. యేసు ప్రభు వచ్చిన కాలం క్రొత్త నిబంధన కాలం, ఇది కృపాకాలం అని కూడా అంటారు. కాబట్టి ఈ కాలంలో సంపూర్ణంగా క్రీస్తు యేసు ప్రభులోనే మనం యెహోవాను మరి పరిశుద్ధాత్మను మనం చూడాలి.
అర్థం కాకపోతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకే మాటలో చెప్పాడు కదా, నేను మాటి మాటి జ్ఞాపకం చేస్తున్నాను. మీరు మరి సమస్త జనులను శిష్యులుగా చేయండి, అలాగ చేయబడినటువంటి వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వండి అని చెప్పాడండి. తండ్రి అన్న ఆయనే, కుమారుడు అన్న ఆయనే, పరిశుద్ధాత్మ అన్న ఆయనే, ఒకే మాటలో తేల్చి చెప్పేశాడు. కాకపోతే మనం అర్థం చేసుకోలేక పొరపాట్లు పడుతున్నామండి. మంచిది. ఇప్పుడు మన అంశము సర్వాధికారములో త్రిత్వములో ఉన్న ఏకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకటి చూడండి, యెహోవా ఎవరు అని ఫరో రాజు అన్నాడు కదా, తెలియదు కాబట్టి ఎవరు అని చెప్పి అన్నాడండి. నిజమే, ఈవేళ చాలామంది రాజులు, అధికారం గల వాళ్ళు చదవకుండా వినకుండా దేవుని గురించి ఏమాత్రం ఆలోచన చేయకుండా తెలియకుండా ఉన్నారండి. ఆయన ఎవరు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సర్వాధికారం విషయంలో మనం చూస్తాం. మొదటగా ఆయన చెప్పినటువంటి మాట ఆదికాండం 18:14 ఒక మాట గమనిస్తాం చూడండి. ఆదికాండం 18వ అధ్యాయంలో 14వ వచనములో ఏం మాట్లాడాడు ఆయన? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చాలండి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. అంటే ఆయనకు సమస్తం సాధ్యమే, ఎందుకంటే ఆయన సార్వభౌమాధికారం గలవాడు. ఇర్మియా గ్రంథంలో మరొక మాట చూద్దాం చూడండి. 32:27 గమనిస్తారా? ఇర్మియా గ్రంథం 32:27 ఇలా చూస్తాను. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. చూడండి, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. అదే అధ్యాయం 17 వచనం కూడా చూస్తారా? 17 సెక్షన్ ఇర్మియా గ్రంథం 32లో చూస్తున్నాం. 17 వచనం చూస్తున్నారండి. ఓకే, ఏమనింది? యెహోవా సూర్యుడా, మహాదేవ, నీ అధిక బలం చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశ సృజించితివి, నీకు అసాధ్యమని ఏదియూ లేదు అని ప్రవక్త కూడా చెప్తున్నాడండి. ఆయనే అన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. చూడండి, కాబట్టి దేవుడు అంటేనే సమస్తం సాధ్యం చేసేటువంటి వాడుగా ఉండాలి. ఆయనకే చేత కాకపోతే వాళ్ళని ఎట్లా దేవుడు అంటాం? ఎందుకు చదువుకోండేది? మనం కొద్దిగా ఆలోచించాల బాబు. ఎట్లంటే ఎట్లా నమ్ముకోవడానికి వీల్లేదు. దేవుడు అంటేనే సమస్తం సాధ్యం. ఓకే, మరొకటి జ్ఞాపకం చేసుకుంటున్నాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17 సెక్షన్లో ఇలా వ్రాయబడింది. దానియేలు గ్రంథం 4:17లో మానవుల రాజ్యములపై దేవునికి అధికారం ఉంది అనే మాట ఉంది అండి. ఆ మాట కనబడుతుంది. కాబట్టి మానవుల రాజ్యముల పైన దేవునికి అధికారం ఉంది. త్రోసేస్తాడు, అవసరమైతే మిడ్నైట్ 12 గంటలకే త్రోసేస్తాడు. ఎవరినైనా ములాజేం పెట్టాడు. చరిత్రతో సహా కొన్ని గుర్తు చేస్తా, అన్ని తెలియవు కానీ కొన్నే. అవసరమైతే తేల్చి పడేస్తాడు ఆయన, తెలుసా? ఆయన సార్వభౌమాధికారి, మానవుల రాజ్యముల మీద అధికారం కలిగి ఉన్నాడండి. చరిత్ర మీకు తెలుసు కదా. క్రీస్తుకు పూర్వం ఇంచుమించు 606 ప్రాంతంలో నెబుకద్నెజర్ చక్రవర్తి ప్రపంచాన్ని గడగడలాడించిన వాడు. గడ్డి మేపించినాడు తెలుసా? ఎన్ని సంవత్సరాలు? 7 years గడ్డి మేపించినాడు. పశువులా గడ్డి తిన్నాడు, కుడితి నీళ్ళు తాగినాడు. చరిత్ర 1970 లేక 1962లో కాబోలు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఈ చరిత్ర వేసేశాడు. దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారం కలిగినటువంటి వాడండి. అసలు ఓవర్ యాక్షన్ చేస్తే త్రోసేస్తాడంతే, తెలుసా? ఆయన అధికారాన్ని మంచిగా ఉపయోగించుకుంటేనే ఓకే, లేదంటే మాత్రం త్రోసేస్తాడు. ఎందుకంటే ఇది ఆయన కార్యం, మనం ఊహించలేమండి ఒక్కోసారి. మానవుల రాజ్యం పైనటువంటి అధికారం కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఆయన సార్వభౌమాధికారి, అంటే సర్వాధికారం ఉంది ఆయనకి. ప్రకటన గ్రంథం 1:8, ప్రకటన గ్రంథం 1:8, అదే ప్రకటన గ్రంథం 4:8, ప్రకటన గ్రంథం 15:3, ప్రకటన 15:3, 16 అధ్యాయం 7-14 వచనాల్లో మనం చూస్తాం. 7వ వచనం 14 వచనాలు
మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకవేళ అక్కడ ఉంటాయండి, ఒకవేళ మిస్ అయిపోతే మీరు గుర్తు చేసుకోనండి, అంతే. అట్లా చూస్తే తెలిసిపోతాయి. ప్రకటన 1:8, 4:8, 15:3, 16:7. అలాగే మరి వచనం మరొకటి జ్ఞాపకం చేస్తున్నా అక్కడే, ఎందుకంటే ఎప్పుడు చూస్తుంటాము, అన్నీ గుర్తుండవు కదండి. 7వ వచనములోను 14వ వచనం కాబోలు అక్కడ కూడా కనబడుతుంది. ఆ తర్వాత 21వ అధ్యాయం 22వ సెక్షన్లో కూడా ప్రకటన గ్రంథంలో సర్వాధికారి అనే మాట కనబడుతుంది అండి. దేవుడు అధికారం గలవాడు, సర్వాధికారం కలిగినటువంటి వాడు ఆయన. యెహోవా ఎవరంటే ఈ విషయాలు మనం జ్ఞాపకం చేయాలి ప్రియులారా. అధికారం గలవాడు, సర్వాధికారం గలవాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఆయన ఆధిపత్యం తరతరములుండునన్నాడు నెబుకద్నెజర్. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ సెక్షన్లో ఆ మాట వ్రాయబడింది అండి. ఆయన అధికారం తరతరములు నిల్చును అన్నాడు. చూడండి అసలు దానియేలు గ్రంథం 4:3వ సెక్షన్లో ఆ మాట మనం చూడగలుగుతాం. చూడండి, యెహోవాను గురించినటువంటి పాఠాలు ఎన్నో మనం చూడగలుగుతాం. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి, చాలా వివరాలు మనకు కనబడతాయి. ఆయన అధికారము అద్వితీయమైనటువంటిదిగా వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచిదేండి. ఆయన అధికారానికి మరొకటి నేను గుర్తు చేస్తున్నా. మరి అధికారం గలవాడని మనం చూస్తున్నాం కదా, మరి వేటి మీద అధికారం ఉంది అనేది కూడా జ్ఞాపకం చేస్తున్నా. నంబర్ 1, ప్రకృతి మీద అధికారం ఉంది ఆయనకి. దేని మీద అండి? ప్రకృతి మీద అధికారం ఉంది సృష్టికర్తకు. అది చూడండి, ఈ ప్రకృతి విశ్వం మీద ఆయనకు అధికారం ఉంది ప్రియులారా. మరి ఎక్కడ సెక్షన్స్ ఉన్నాయి? యోబు గ్రంథం 37, 12, 13 సెక్షన్లో ఈ విశ్వానికి దేనికి ఆజ్ఞాపించినా అవి లోబడతాయి అని ఉంది. యోబు గ్రంథం 37, 12, 13 వచనాలు కలిసి ఉన్నాయి. ప్రకృతి మీద అధికారం గలవాడు. ఏది ఆజ్ఞాపిస్తే అది వచ్చేస్తుందండి. భూమికి ఆజ్ఞాపిస్తే భూమి అది లోబడుతుంది, వర్షానికి ఆజ్ఞాపిస్తే వర్షం వచ్చేస్తుంది, అంతే. ఇలాగ చాలా ఉన్నాయి. ప్రకృతి మీద అధికారం గలవాడు దేవుడైన యెహోవా. రెండవదిగా పక్షుల మీద అధికారం గలవాడు ఆయన. పక్షుల మీద అధికారం గలవాడు. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చూస్తే దేవుడు ఏమన్నాడు ఏలియాతో? ఇలా చెప్పాడు. 3 మరి 4వ వచనం వరకు మనం చదివితే రాజుల గ్రంథం మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1, 4 వచనాల్లో చూస్తే, ఏలియా నువ్వు తూర్పు దిక్కున యోర్దానుకి ఎదురుగున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండు, నిన్ను పోషించడానికి కాకోలములకు ఆజ్ఞాపించిన అన్నాడండి. పక్షుల మీద అధికారం గలవాడు సృష్టికర్త అయిన దేవుడు. దేవుడు అంటే ఏమనుకున్నారు? ప్రతిదాని దేవుడు అంటారా? నేను మాటి చెప్తాను, ఎందుకు చదువుకోండేదని. అట్లన్నా మనసులో పడాలి కొంతైనా. ఆత్మ సంబంధమైన పౌరుషం ఆలోచన రావాలండి. చదువుకున్న వాళ్ళు అమాయకంగా ఉండడానికి వీల్లేదు అసలు. అమాయకత్వాన్ని బట్టే ఇంటి వాళ్ళందరూ కూడా అమాయకులు అయిపోతున్నారు. దాన్ని బట్టి ఆరని అగ్నికి వెళ్ళిపోతున్నారండి. అసలు నేను ప్రభుని నమ్మిన తర్వాత అమాయకత్వంగా లేను. మా నాన్నకు చెప్పాను ఇంట్లో, మా నాన్న పెద్ద వ్యతిరేకి. నానా పెద్ద మనిషిగా ఉన్నావు, పెద్ద లక్షణాలు ఒకటి కూడా లేవుపో నీళ్ళు అని చెప్పాను. ఇంకా నేను మా నాయనకు డోలు కొడితే నమ్మేవాడనా? ఆరని అగ్నిగుణాన్ని పోయేవాడు. మా అమ్మకు కూడా చెప్పాను, ప్రార్థనలు చేస్తున్నారు, మీలో ప్రభువే లేడు, పాతాళానికి వెళ్ళిపోతారు చూడండి అని. అట్లా ఆ విధంగా చెప్పడం ద్వారా నమ్ముకున్నాను. ఎందుకు ఇవి చెప్తున్నా అంటే, దైవ సంబంధమైన విషయాల్లో అజ్ఞానంగా అనాలోచన ఉండకూడదండి. కొందరు నమ్ముకుంటారు కానీ నీ దేవుని నువ్వు చేసుకో, నా దేవుని నేను చేసుకుంటా, ఇంకా తకరారి లేదు. ఇంకా ఇద్దరుండారా? ఇదేనా మీరు తెలుసుకునేది? మీరు తెలుసుకునేది ఇంతేనా అండి? కాబట్టి ఇందులో పొరపాటు పడినట్టే లెక్క. ఇద్దరు లేని దేవుడు ఒక్కడే అని చెప్తుంటే మళ్ళీ ఇద్దరిని అక్కడే మనమే సృష్టిస్తే ఎట్లా? ఓకే, చూడండి, దేవుని గురించిన విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. ఆయన అధికారం గురించిన దేని మీద? ప్రకృతి మీద అధికారం ఉంది, పక్షుల మీద అధికారం ఉంది. ఇంకా చూడండి, జలచరాల మీద కూడా అధికారం ఉంది. జలచరాలంటే జలముల్లో నీళ్ళలో సంచరించే జీవరాశుల మీద అధికారం ఉంది.
యోనా గ్రంథం 1:17, యోనా గ్రంథం 2:10 సెక్షన్లో మనం చూస్తే యోనా 1:17, యోనా 2:10లో దేవుడు దానికి ఆజ్ఞాపించాడు ఆ మత్స్యమునకు. ఏమి చేయమంటే మిరింగమంటే మిరింగింది, కక్కమంటే కక్కిందండి. జలచరాల మీద అధికారం గలవాడు సృష్టికర్త అయిన దేవుడు. ఈ లోకంలో ఎవరికైనా ఉందే మీరే ఆలోచన చేయండి అయ్యా. ఎవరినంటే వాళ్ళని దేవుడు అని భావిస్తారా? పొరపాటు కాదా? దేవునికి అధికారం ఉంటేనే, ఇలాంటి లక్షణాలు ఉంటేనే ఆయనే దేవుడు. ఒట్టోళ్ళని అలా పట్టుకొని దేవుడు అంటే ఎట్లా? ఇంకా మనం ఏమి ఆలోచన చేసినట్టు మీరే గమనించండి బాబు. మీకు సెల్యూట్ కూడా చెప్తున్నా, మీరేం బాధపడాకని. చెప్పే ఈ మాటలు రైటా రాంగా అనేది మీరే ఆలోచన చేయండి దయచేసి. 2 చేతులు జోడించి చెప్తున్నా. ఇట్లా చెప్తే తప్ప అర్థం కాదండి ప్రజలకి. ఇంకేం చేస్తాం? మీ మేలు కోసమై అలాగ ప్రాధేయపడాల్సి వస్తుంది తెలుసా? దేవునికి ఎంత అధికారం ఉందో వాక్యములు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జలచరాల మీదే కాదు, ఆయనకు మరి ఎండిపోయినటువంటి ఎముకల మీద కూడా అధికారం ఉంది. నేను ముందే జ్ఞాపకం చేశాను. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1 నుండి 17 వచనాల వరకు ఎండిపోయిన ఎముకలతో మాట్లాడించిన వాడు ఆయన. మహాసైన్యంగా చేసేసాడండి. ఎండిపోయిన ఎముకలను బ్రతికించడం కాదు, ఎముకలతో మాట్లాడతామో మనము. మీరే ఆలోచన చేయండి. ఎక్కడైనా ఎవరైనా మాట్లాడినట్టు చరిత్ర ఆధారాలు, కథలు వినాకరి. కథలు వింటే కారణాలు వెదకాల, కథలు వింటే చరిత్ర ఆధారం కావాలండి. ఆధారం లేకుండా నేను నమ్ముతావా? అగ్నికి వెళ్ళినట్టే లెక్క. కాబట్టి జ్ఞానవంతులారా, విద్యావంతులారా ఆలోచన చేయండి. ఎండిపోయిన ఎముకల మీద కూడా అధికారం కలిగినటువంటి వాడు ఆయన. ఇంకా ఎన్నో విషయాల్లో మనం చూస్తాం ఆయన. మార్క్స్ వార్తలో మరొకటి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 7వ సెక్షన్లో పాపాలు క్షమించే అధికారం ఆయనకుంది. అది చూడండి. పాపాలు క్షమించే అధికారం కూడా ఒక్క దేవునికి మాత్రమే ఉంది అండి. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఏ లోపం లేనటువంటి వాడు. ఎంత ఆయన గురించి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కెరూబులు, శరాపులు అన్నటువంటి దూతలు ఆయనను రాత్రింబగళ్ళు గానం చేయడం మనం చూస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ సెక్షన్లో మనం చూస్తాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనింది. నిర్గమాకాండం 15:11లో 15 వేల్పులలో నీ వంటి సమ్ముడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అని వ్రాయబడింది అండి. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, ముమ్మాటికి పరిశుద్ధుడే. కాబట్టి ప్రపంచ ప్రజలందరి యొక్క వారి పాపాలని క్షమించడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉంది, ఇంకెవ్వరికి లేదు. మీ ఇష్టం. ఇంత చదువులు చదువుకొని చెట్ల దగ్గరికి పోయి మొక్కుబడి చేసుకుంటారా? విమర్శ కాదు, వివరణిస్తున్నా. చెట్లు ఏం క్షమిస్తాయండి? యాసిడ్ వచ్చే ఎండిపోతాయి అవి. అంటే బాధపడతారు. ఆలోచన చేయండి అమ్మా బాబు. దేవుడు పాపాలు క్షమించేటువంటి అధికారం గలవాడు ఆయన మాత్రమే. అందుకే ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడను నేనే, ఇంకెవ్వరు లేరని కూడా చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన యుద్ధకు రండి. యాకోబు 4:8, యాకోబు 4:8లో కూడా, యాకోబు అంటే మీ ఊరిలో ఉన్న యాకోబు కాదు, బైబిల్ యాకోబులు చెప్తున్నా నేను. యాకోబు పత్రిక 4:8 అండి. దేవుని యుద్ధకు రండి అన్నాడు ఆయన. పత్రిక రాసినటువంటి ఆ రచయిత ఆత్మ ద్వారా. ఒకప్పుడు వ్యతిరేకి, కానీ దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు వస్తాడు అని వ్రాయబడి. కాబట్టి ఉన్నపాటున అధికారం, సర్వాధికారం కలిగినటువంటి దేవుడైన యెహోవా ఆయన పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఆయన యుద్ధకు రండి అని వాక్యంలో చూస్తున్నా. ఆయన అధికారం గలవాడు కాబట్టే భూమండలం మీద ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, అధికారులను కూడా ఆయనే నియమిస్తున్నాడు. రోమాపత్రిక 13వ అధ్యాయం 1వ సెక్షన్ చెప్తుంది అండి. రోమ 13:1 ఆ మాట చెప్తుంది. ఏమని చూస్తారా? చదువుతారా మరి? రోమాపత్రిక 13:1 ఇలా చూస్తున్నా. ఏమని చూడండి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారులు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి అనే మాట ఉంది.
ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. ప్రభుత్వ అధికారులను దేవుడే నియమించినాడు. ఎవరైనా యెహోవా అంటారు. యెహోవా అంటే దేవుడు అనే అర్థం. 68:18 చరణములో చూస్తాం. కీర్తన 68:18 యెహోవా అను దేవుడు అనే మాట ఉంది. నిర్గమాకాండములో 3:14 సెక్షన్లో 3:14 నిర్గమాకాండములో నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అన్నాడు మోషేతో. కాబట్టి ఆయన దేవుడు ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడండి. కాబట్టి ఆయన ద్వారానే ప్రభుత్వం అధికారులు నియమించబడుతున్నారు. ఆయనకు అయిష్టంగా ఉంటే త్రూసేస్తాడండి. ఇది అక్షరాలు జరుగుతుంది అంతే. మంచిదే. యెహోవా ఎవరంటే సార్వభౌమ అధికారం గలవాడు అని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. రెండవ మాటగా మనం చూస్తున్నాం, యేసు ఎవరు, యేసుక్రీస్తు ప్రభు ఎవరు అన్నటువంటిది. మార్క్సు వార్త 9:23 సెక్షన్లో ఒక అబ్బాయి తండ్రితో ప్రభు మాట్లాడాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. చూడండి ఎందుకు ఆ మాట అన్నా అంటే, ఆయన ఆకారములోనే మనుషుడు, అంతరంగములో సర్వాధికారి అయిన దేవుడు. కాబట్టి ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచడానికి చేతనైతే సమస్తం సాధ్యమే అని చెప్పాడు. చూడండి, అది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు గమనించండి, భూలోకములో మానవ జాతి కోసమై విమోచనకరంగా ప్రాణమిచ్చి చనిపోయి సమాధ్యపడి తిరిగి లేచి 40 దినాలు సజీవునిగా రుజువు చేసుకొని 40 దినముల తర్వాత మరి ఆయన ఒలివల కొండ మీద నుండి పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళడానికి ముందు తన శిష్యులతో చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం లేక మనం అక్కడే చూస్తాం. 19వ వచనమే కాబోలు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 28 లేక మరొక పై వచనాలు చూద్దాం. చూడండి, 18వ వచనంలో అన్నాడు, యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అన్నాడండి. ఇవ్వబడి ఉన్నది అని ఎందుకు ఇట్లా చెప్పాడు ఆయన? ఇవ్వబడి ఉన్నది అని ఎందుకు ఇట్లా చెప్పాడంటే, యేసు ప్రభు ఈ ప్రపంచానికి మానవుని వచ్చాడు. మానవులు చనిపోతే ఎవరు బ్రతకరు, కానీ యేసు ప్రభు అలా కాదు, ఆయన బ్రతికాడు. ఆయన జీవిస్తూనే ఉన్నాడండి. అసలు సజీవునిగా రుజువు చేసుకున్నాడు. గనుకని ఆయన ఏమన్నాడు, మానవుని వచ్చి నన్ను మానవునిగానే భావించారు, నాకు మొదటున్నటువంటి అధికారం నాకు వచ్చేసింది అని తెలియజేస్తున్నాడు. అది చూడండి రాశ. ప్రకటన గ్రంథం 11:17 కూడా చూస్తారా? ప్రకటన గ్రంథం 11:17 ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథములో ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. 11వ అధ్యాయంలో 17వ వచనం గమనిస్తాం. చూడండి, వర్తమాన భూత కాలములో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి అనే మాట. అంటే అంతకుముందు బలం స్వీకరించలేదు మానవుని ఉన్నప్పుడు. ఆయన ఎప్పుడైతే మానవ జాతి కోసమై ప్రాణం పెట్టి సమాధికి వెళ్ళి తిరిగి లేచిన తర్వాత పరలోకం వెళ్ళాక ఏం చేశాడు? తన బలాన్ని, తన అధికారాన్ని ఆయన స్వీకరించాడు. స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. యేసుక్రీస్తు ప్రభు అధికారం గలవాడు, సర్వాధికారం గలవాడు. ప్రియులారా, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం ఆఖరు వచనం 22వ వచనం కూడా చూద్దాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 22 కాబోలు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 22 వచనం ఏమనిందండి? ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అనే మాటను చూడండి. యేసుక్రీస్తు ప్రభు అధికారం గలవాడు, సర్వాధికారం గలవాడు, సార్వభౌమాధికారం అంటారు. ఎంత అధికారం గలవాడు చూడండి. యేసుక్రీస్తు ప్రభువుని గురించి సరిగ్గా తెలియక వినక ఎంత పొరపాటు పడుతున్నామో.
ఆయన గురించినటువంటి అధికారం నేను బ్రీఫ్గా అలా జ్ఞాపకం చేశాను, ఇంకా ఉన్నాయి. అపోస్తులైన పౌలు ఆత్మ ద్వారా రోమాపత్రిక 9:5 సెక్షన్లు ఏం రాశాడండి? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రారుడై ఉన్నాడు, ఆమేనన్నాడు. సర్వాధికారి అయిన దేవుడు యెహోవా ఎవరంటే సర్వాధికారి అయిన దేవుడు, యేసు ఎవరంటే సర్వాధికారి అయిన దేవుడు. అది చూడండి రాశాం. ఇందులో కన్ఫ్యూజ్ ఏముంది? అసలు బైబిల్ సరిగ్గా మనం చదవక మిస్ అయిపోతున్నాం అంతే. సర్వాధికారి అయిన దేవుడు, ఆ మాట రాసినటువంటి వ్యక్తి బద్ధ శత్రు వ్యతిరేకి ఒకప్పుడు యేసుప్రభుకు. కానీ యేసుప్రభుని ఎప్పుడైతే ఆయన గుర్తించాడో, యేసుప్రభు ఆయనను దర్శించాడో, ఈయన కూడా ఆయన యొక్క అంతర విషయాలు అంటే అగోచరమైనటువంటి విషయాలు ఆత్మ ద్వారా యేసుప్రభుని ఎప్పుడైతే చూచాడో, గమనించాడో, ఈయన సర్వాధికారి అయిన దేవుడు అని వ్రాశాడండి. నిరంతరం స్తోత్రారుడు ఆయనే అని చెప్పాడనమాట. కావున యేసుక్రీస్తు ప్రభు ఎవరయ్య అంటే ఆయన అధికారం, సర్వాధికారం గలవాడు దేవుడని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచిది. ఇంకా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన అధికారం, సర్వాధికారం గలవాడు కాబట్టి అందరికి కూడా అధికారం ఇచ్చేశాడా లేదా ఈ లోకములో? మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనములో తన శిష్యులకు కూడా అధికారం ఇచ్చాడండి. దయ్యములను వెళ్ళగొట్టుటకును, రోగములను, వ్యాధులను స్వస్థపరచుటకును శిష్యులకు అధికారం ఇచ్చాను అనే మాట ఉంది చూడండి. ఆయన అధికారి, సార్వభౌమ అధికారి, సర్వాధికారి. ఈ లోకంలో శిష్యులకు కూడా అధికారం ఇచ్చేశాడు చూడండి. శిష్యులు అపోస్తలు అంటే యేసు ప్రభును ప్రత్యక్షంగా చూచిన వాళ్ళు, ఆయనతో సహవాసం చేసినటువంటి వాళ్ళు. మరి వారికి అధికారం ఇచ్చాడు కదా, మనకెందుకు ఇవ్వలే? చచ్చిపోయిన వాళ్ళని మనం ఎందుకు మనం బ్రతికించలేకపోతున్నాం? మనం కూడా చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తామండి. నేను కూడా బ్రతికిస్తా. పొరపాటు పడారు మీరు. చచ్చిన వాళ్ళని బ్రతికించడం అంటే అప్పుడు అక్షరార్థంగానే బ్రతికించినారు వాళ్ళు. ఇప్పుడు సచిన వాళ్ళని ఇప్పుడు సచిన వాళ్ళు అంటే ఎవరు? మీరు మీ అపరాధముల చేతను, అది ఇప్పుడు సచిన వాళ్ళని బ్రతికించడం అంటే. మరి వారి అధికారం మరి కొంతకాలం వరకు ఉండేదండి. తర్వాత మరి ఆ వరం అది లేకుండా పోయింది. ఎందుకో తెలుసా? యేసు ప్రభువును ప్రత్యక్షంగా ఎవరైతే చూచారో వారు అపోస్తలు. వారు ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేశారో వారు కూడా బ్రతికించినారండి. ఇక ఆ తర్వాత లేదన్నమాట. సంఘానికి పునాది వేయబడింది. సంఘం ఎప్పుడైతే స్థిరపరచబడిందో అలాంటి వరములు, అలాంటి అధికారం ప్రభు తీసివేశాడు అంతే. ఇప్పుడు సచ్చినోళ్ళనంటే పాపములతో, అపరాధములతో చచ్చిపోయిన వాళ్ళను సువార్త చెప్పి బ్రతికించడం అంటారు. కుంటోళ్ళను కూడా నడిపించా నేను. కుంటోళ్ళు అంటే ఏ కుంటోళ్ళు తెలుసా? ప్రార్థనకు రాని కుంటోళ్ళు అంటారు. అప్పుడు అక్షరార్థంగానే కాళ్ళు లేని వాళ్ళు, కుంటి వాళ్ళు అందరూ కూడా స్వస్థత పొందారు. అప్పుడు అక్షర సంబంధం, ఇప్పుడు ఆత్మ సంబంధం. అది చూడండి. యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు వారికి అధికారం ఇచ్చాడు. ఈవేళ మనకు ఆత్మ సంబంధమైన అధికారం ఇచ్చేశాడండి. కాబట్టి యేసు ప్రభు ఆయన అధికారం, సర్వాధికారం తన శిష్యులకు కూడా ఇచ్చినట్టు వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచిది. ఈయనకు కూడా వేటి మీద అధికారం ఉంది అనేది కూడా ప్రాక్టికల్గా మనం చూడడం అవసరమైంది. వేటి మీద అధికారం ఉంది? ఈయనకు కూడా ప్రకృతి మీద అధికారం ఉంది. ఈయనకి దేని మీద అండి? ప్రకృతి మీద అధికారం ఉంది. మత్తయి సువార్త 8:26-27లో మనం చూస్తాం. అలాగే మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. 4వ అధ్యాయం 40 నుండి కాబోలు మీరు చూస్తారా? మార్కు సువార్త 4వ అధ్యాయంలో మరొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. 4వ అధ్యాయంలో 39-40 మనం చూస్తున్నామండి. గాలిని, సముద్రాన్ని మాటతోనే అణిచివేశాడు ఆయన. తర్వాత మార్కు సువార్త 8వ అధ్యాయంలో అదే మాటని మనం చూడగలుగుతామండి. 8వ అధ్యాయంలో అదే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 24వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. ప్రకృతి మీద అధికారం గలవాడు, గాలితో, సముద్రంతో మాట్లాడినటువంటి వాడు ఆయన. గమనించండి. ఈయన కూడా పక్షుల మీద అధికారం ఉంది. రెండవది, పక్షుల మీద కూడా అధికారం గలదు. మార్కు సువార్త 14వ అధ్యాయం 72వ సెక్షన్లో 14-72
మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం, లూకా సువార్త 22వ అధ్యాయం 65, 66, 61, 62లో మనం చూస్తాం ప్రియులారా. ఈ మాటలు వాక్యములు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. లూకా సువార్త 22వ అధ్యాయములో 60 తర్వాత మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఆఖరు వచనాలు 61, 62. ఇక్కడ కోడి పుంజుకు ప్రభు ఏమని ఆజ్ఞాపించాడు తెలుసా? 2 సార్లే కూత గుయ్యాలను అని చెప్పినాడు. నేను చాలా స్టడీ చేసిన దాని మీద. పేతురు ఎన్నిసార్లు అబద్ధాలు ఆడాడమ్మా? నేను ఆయనని ఎరగానని 3 మార్లు. అంటే ఈ 3 మార్లు మాటల్లో ఎంత టైం పట్టింది అని స్టడీ చేశాను నేను. ఫస్ట్ అబద్ధం ఆడినాడండి. ఆడితేనే కొక్కరోకో అని కూసింది అది. ఇంకా చూడండి, పేతురు మళ్ళీ 2వసారి అబద్ధం ఆడాడు. అది సైలెన్స్ ఉండిపోయింది. 3వసారి అబద్ధం ఆడేసరికి ఎంత టైం అయింది తెలుసా? అదే లూకా సువార్త 22:59 సెక్షన్ చూడండి. 22:59 గమనిస్తారా? ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత అనే మాట ఉంది. గడి అంటే 1 అవర్ ఇంచుమించు. అది చూడండి, ఒక్కసారి కూత వేసి అట్లే సైలెన్స్ అయిపోయింది. మళ్ళీ తర్వాత గంట తర్వాత 2వసారి మాట్లాడిన గంట తర్వాత పేతురు అబద్ధం ఆడితేనే అది 2వసారి కూత వేసింది అని మార్కు రాశాడు. పక్షుల మీద అధికారం గలవాడు. ఏమండి, మనం చెప్తే వింటాయా కోడి పుంజులు? ఏం బాబు, అర్థమవుతుందా లేదా? దేవుడు అంటే ఏమనుకున్నారండి? అన్ని దేవుళ్ళు అంటారా? తప్పు కాదా? పక్షుల మీద అధికారం, ప్రకృతి మీద అధికారం, పక్షుల మీద అధికారం, చెట్ల మీద కూడా అధికారం ఉందా లేదా ఆయనకి? చెట్ల మీద కూడా అధికారం ఉంది. మత్తయి సువార్త 21:18-19 వచనాల్లో అంజూరపు చెట్టుతో నీవు కాపు కాయకుందుగాక అన్నాడండి. తక్షణమే వేరు మొదలుకొని చిగురు వరకు ఎండిపోయింది. చెట్ల మీద అధికారం గలవాడు దేవుడు. ఆయన ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు. అదేమ్మా, చెట్ల మీద మాత్రమే కాదు, శవాల మీద కూడా అధికారం ఉంది ఆయనకి. శవాల మీద కూడా అధికారం ఉంది అండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ సెక్షన్లో మనం చూస్తే 5:41లో, అలాగే లూకా సువార్త 7వ అధ్యాయం 15వ వచనములో 14-15లో చూస్తే యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఆయన చేయబడి చిన్నదానా లెమ్ము అన్నాడు. చూడండి, నాయను గ్రామం చెందిన విధురాలి కుమారుడు. లూకా సువార్త 7:14-15 సెక్షన్లో అక్కడ అబ్బాయి చనిపోయాడు, శవం ఉన్నాడు. అబ్బాయి నువ్వు చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాడు. లేచి కూర్చున్నాడు, మాట్లాడాడు. శవాల మీద కూడా అధికారం ఉంది యేసు ప్రభు. యేసు ఎవరు? అధికారం గలవాడు, సర్వాధికారం గలవాడు. ప్రకృతి మీద, పక్షుల మీద, చెట్ల మీద, శవాల మీద అధికారం ఉంది అండి. అన్న వింటున్నారా? వినకపోతే డౌట్లో పడతారు మీరు. డౌట్లో పడతారండి. ఇంకా దేని మీద అధికారం ఉంది? జలచరాల మీద కూడా ఆయనకు అధికారం ఉంది. పాత నిబంధనలు యెహోవాకి ఎంత అధికారమో క్రొత్త నిబంధనలు కూడా అంతే అధికారం ఉంది అండి. జలచరాల మీద పేతురు గాలం తీసుకొని సముద్రానికి వెళ్ళి గాలం వేయి, ఒక చేప వస్తుంది, అది పడుతుంది, దాని నోరు తెరుసు, షెకేలు ఉంటుంది అన్నాడండి. నేను అనుకున్న ఆ షెకేలు ఉండేది ఎందుకు పడాలా, వేరేది పడవచ్చు కదంటే దానికి ఆజ్ఞాపించాడు. మత్తయి సువార్త 17:27 సెక్షన్ 17-27లో ఆ మాట ఉంది అండి. అలాగే యోహాను సువార్త 21వ అధ్యాయంలో 5-11 వరకు మనం చదివితే, యోహాను సువార్త 21వ అధ్యాయము 5-11 వరకు చదివితే, రాత్రి శిష్యులు చేపలు ఒక్కటి దొరకలే. యేసుప్రభు వెళ్ళి పిల్లలారా ఏమైనా తినడానికి ఆహారం ఉంది అంటే ఏమీ లేదన్నారండి. రాత్రి అంతా ప్రయాసపడ్డం ఒకటి వల్లే అన్నారు. వాళ్ళు దగ్గరికి వచ్చేసినారు. అక్కడ చేపలు లేవని తెలుసు వాళ్ళకి, శిష్యులకు. ప్రభు ఏమన్నాడు? వల వేయండి అన్నాడండి. ధోని కుడి ప్రక్క వల వేయండి అన్నాడు. వల వేస్తే 153 గొప్ప చేపలు పడ్డాయండి. అసలు నేను అనుకున్నాను, అసలు ఈ చేపల కల్లా ఆజ్ఞాపించింది ఎవరు? దేవుడే. ఏ దేవుడు? ప్రభువైన యేసుక్రీస్తు. అది చూడండి రహస్యం, చరిత్ర. అది అంతా కథ కాదు, చరిత్ర అండి. అసలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా మేమంతా కలిసి వచ్చినాము, చేపలారా అందరు రండి డిన్నర్ చేసుకోవాలంటే వచ్చాయా? రాంపో, మీకు రామ్, ఎవరికి రాంపో, ఏమన్నా చేసుకోపోరి అంటాయి. వాటికి నోరిచ్చే. ఏమన్నా నిజమా కాదా?
దేవుడు అంటే ఏమనుకున్నారండి? ఈ లోకములో ఉన్నటువంటి అధికారులను సార్వభౌమాధికారి, సర్వాధికారి ప్రభు అయిన యేసుక్రీస్తే. జలచరాల మీద అధికారం ఉంది. సమాధిలో కుళ్ళిపోయి ఎముకలతో ఉన్నటువంటి ఎముకల మీద కూడా అధికారం ఉందా లేదా ప్రభుకి? ఎక్కడ? లాజరు సమాధిని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 11:43లో ముందే కుళ్ళిపోయినాడు, అంతా ఎముకలు ఉంటాయండి. ఎముకలతో కుళ్ళినటువంటి పేరు పెట్టి బయటికి రప్పించాడు. చూడండి ఎంత అధికారం ఉందో చూడండి పురిలారా. యేసు ఎవరు అంటే అధికారం కలిగినటువంటి వాడు. ఆఖరికి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పురిలారా. ఇంకా ఆయనకి ఏ అధికారం ఉంది? ఇంకా చాలా ఉన్నాయి, ఇలా చెప్పుకుంటా వెళితే. ఇంకా మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ సెక్షన్, మార్కు 2:10లో మనం చూస్తే, భూమి మీద మనుష్య కుమారునికి పాపాలు క్షమించే అధికారం కలదని మీరు తెలుసుకున్నట్లు అన్నాడు. చూడండి, పాపాలు క్షమించే అధికారం ఒక్క యేసు ప్రభుకి ఉండేది. ప్రపంచ చరిత్రలో ఇంకెవరికి లేదండి. అసలు ఎందుకు లేదు? వాళ్ళ జన్మలో జీవితంలో ఏదో ఒక లోపాలు, బలహీనతలు ఉన్నాయి. అందరూ తల్లిదండ్రుల ద్వారా జన్మించారు, కానీ యేసు ప్రభు కన్యకకు జన్మించాడు. జన్మ పాపం లేనివాడు ఆయన, కర్మ పాపం లేనివాడు. ఆయన పాపము చేయలేదు అని రాశాడండి ఒక ఆయన. ఆయన పాపం చేయలేదు. పేతురు మొదటి పత్రిక 2:21-22 కాబోలు. ఆయన పాపము చేయలేదు అని వ్రాశాడు, రికార్డ్ చేశాడు. అంటే ఆయన చూడకుండా రాయలేదు. ప్రత్యక్ష సాక్షి తెలుసా? పేతురు ప్రత్యక్ష సాక్షి. ఆయనతో ఉన్నాడు, ఆయనతో తిన్నాడు, తిరిగాడు, అసలు పరిచర్యలు ఆయనతో ఉన్నాడండి. ప్రత్యక్ష సాక్షి. ఆయన పాపం చేయలేదు అని రాశాడు. యోహాను ఏం రాశాడు తెలుసా? అసలు ఆయన యందు పాపమే లేదని రాశాడండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ సెక్షన్ కాబోలు. చూస్తారా? యోహాను మొదటి పత్రిక జ్ఞాపకం చేసుకుంటున్నారు. యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయం 5వ సెక్షన్ చూస్తారా? ఏమనింది? పాపములు తీసివేటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. హెబ్రీ పత్రిక 4:15 కాబోలు. హెబ్రీ పత్రిక 4:15లో కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 4:15 మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. పాపము చేయనివాడు. ఆయన శరీరంలో పాపం లేదు, తర్వాత ఆయన మనసులో కూడా పాపం లేదండి అసలు. అందుకే ప్రపంచ ప్రజల్లో ఉన్నటువంటి పాపాత్ములు అందరినీ క్షమించుటకు ఒక్క యేసు ప్రభుకి అధికారం ఇంకెవ్వరికి లేదండి అసలు. ఏం అర్థమవుతుందా లేదా? పాప పరిహారం పొందాలంటే ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వచ్చి తీరాల్సిందే, లేదంటే అశాంతిలో మునిగిపోతారండి అంతే. ఇంకో మాట, కొరింథీ 2వ పత్రిక 5:1 చూస్తారండి. కొరింథీ 2వ పత్రిక 5:1 కాబోలు. ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నా. కొరింథీ 2వ పత్రిక 5:21 కాబోలు. ఏమనింది అక్కడ? ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. ఏమెరగడంట ఆయన? యోహాను 16:30 సెక్షన్ చదివితే, ప్రభువా నీవు సమస్తం ఎరుగుదువు అనింది. యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ సెక్షన్లో కూడా 21:10లో మరి అక్కడ పేతురు మాట్లాడాడు. ఏమని తెలుసా? ప్రభువా నీవు సమస్తం ఎరుగుదువు అన్నాడు. చూడండి, ఇక్కడ చూస్తే ఏమనింది? మరి ఆ వాక్యానికి ఈ వాక్యానికి మీరు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? అక్కడ సమస్తం ఎరుగనింది, ఇక్కడ మాత్రం పాపం ఎరుగడనింది అండి. ఇంకా చూడండి ఎట్లుంటుందో. వాక్యాలు ఇట్లుంటాయి, ఒక్కోసారి ఒకదానికొకటి ఎదురు కొట్టుకునేట్టుంటుంది అండి. కానీ వాక్యం తప్పు కాదు, మనం చేసే ఆలోచనలు తప్పులు ఉంటాయి. పాపం ఎరగడం అంటే పాపం చేసి ఎరగడు అని దాని అర్థం. అది చూడండి రాశాం. పాపం చేసి ఎరగడు. ఎంత పవిత్రుడండి ఆయన! సర్వాధికారి, సార్వభౌమాధికారి ఆయన. ఆ ప్రభు పాపాలు క్షమించే అధికారం గలవాడండి. కాబట్టి అమ్మా, పాప పరిహారం పొందాలి,
పరిశుద్ధపరచబడి పరలోక సామ్రాజ్యానికి అర్హులం కావాలని నిజంగా మీకు ఆశ ఉంటే మరొక దారిలో చూడండి, మీ ఇష్టం. మత్తయి సువార్త 1:21 కదా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, ఆయనే క్షమిస్తాడు, ఆయనే రక్షిస్తాడు. ఇంకెవరు రక్షించలేరండి అసలు. కారణం ఆయన లోకరక్షకుడు, రక్షకుని ఈ ప్రపంచానికి వచ్చేసాడండి. హెబ్రీ పత్రిక 1:3 సెక్షన్లో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 1:3లో ఆయన తానే పాపం విషయంలో శుద్ధీకరణం చేశాడు. అది చూడండి, తానే శుద్ధీకరణం చేసేవాడు, ఇంకెవ్వరు చేయలేరు. అది చూడండి రాశాం. కాబట్టి చేజేతులారా ఎందుకు అనాలోచనలో వెళ్ళిపోతారమ్మా బాబు? పాపాలు క్షమించే అధికారం ఒక్క ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. పాపలను రక్షించుటకు ఆయనకే సమర్థత ఉంది. పాప నివృత్తి చేసేవాడు కూడా ఆయన్నే, ఇంకెవ్వరు చేయలేరు. అందుకే మనం ఇంకనూ పాపలమైండగానే క్రీస్తు ఏం చేశాడండి? క్రీస్తు మన కొరకు చనిపోయెను అని వాక్యములు చూస్తున్నాం. క్రీస్తు మన కొరకే చనిపోయాడు. అంత అధికారం కలిగినటువంటి దేవుడు మానవులమైనటువంటి మనం చేసినటువంటి పాపానికి శిక్ష మన మీద వేయలేదండి. ఎందుకు వేయలేదు తెలుసా? మన ఆత్మలకు తండ్రి ఆయన్నే. మనమందరం ఆయన సంతానం అండి. మనమందరం ఆయన సంతానం కాబట్టి శిక్ష మన మీద వేయకుండా ఆయన తన మీదే వేసుకొని వెళ్ళాడండి. మన అతిక్రమ క్రియని బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషం బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. సమాధానార్థమైన శిక్ష అంటే ఏమిటి? దేవుడు పరిశుద్ధుడు, మనమేమో పాపాత్ములం. మనం కూడా పరిశుద్ధుడైన దేవుని ప్రజలం కావాలంటే పరిశుద్ధత కలగాలి మనకు. మనల్ని పరిశుద్ధపరచుటకై శిలువలో ఆయన రక్తం కార్చాడండి. అసలు రహస్యం, ఆయన కార్చిన రక్తం ద్వారానే ఎటువంటి వ్యక్తులైనా ఆ రక్తంలో శుద్ధి చేయబడుతున్నారండి. ప్రకటన గ్రంథం 1:6-7 సెక్షన్ కాబోలు 6-7లో ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును అనే మాట ఉంది అండి. కాబట్టి శిలువలో యేసు ప్రభు రక్తం కార్చాడండి. ఆ రక్తం ద్వారానే ఎటువంటి వ్యక్తులైనా విమోచింపబడుతున్నారు, శుద్ధి చేయబడుతున్నారండి. మనసులో మార్పు వచ్చేస్తుంది ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తం వల్లనే పాపాత్ములు పరిశుద్ధపరచబడి పరిశుద్ధుడైన దేవునితో సంధి చేయబడుతున్నారు. అది రహస్యం. మన సమాధానార్థమైన శిక్ష ఆయన పొందాడండి అసలు. కాబట్టి ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారానే మనం ఏమయ్యామంటే పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధులైన దేవునితో సంధి చేయబడ్డాం. కొలస్సై పత్రిక 1:19 సెక్షన్లో మనం చూస్తాం. మరొకటి ఏంటో తెలుసా? దేవుడు అమరుడు, మనమేమో మరణపాత్రులం. అందుకే యేసుప్రభు ఏం చేశాడు? మన కోసమై మన నిమిత్తం ఆయన మృతి పొందాను. మనం ఇంకను పాపలం ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఎందుకు చస్తాం? ఇంకా మీరే ఆలోచన చేయండి. క్రీస్తు మన కొరకు చనిపోయినాడు, మనం ఎందుకు చనిపోతాం? మొన్ననే చనిపోయినారు కదయ్యా మీ వాళ్ళు కొందరు అని అనొచ్చు. యేసు ప్రభులో ఉండి చనిపోయిన వాళ్ళు మరణం కాదు, అది నిద్ర, అది విశ్రాంతి. అది చూడు బాబు. యోహాను 11:11 సెక్షన్లో మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు అన్నాడు ప్రభు. మేల్కొల్ప వెళ్దామన్నాడండి. కాబట్టి ఎవరైనా సహోదరులు చనిపోతే దిబ్బకు దిగులేసుకొని ఉండాకర్రి. ఎవరన్నా వచ్చినప్పుడు అడిగినారనుకోండి, బాబు అమ్మ అయ్యగారు ఉన్నారా అంటే ఏం చెప్పాలా? ఉన్నారండి అన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? నిద్రపోతున్నాడు అని చెప్పాలా? ఏం అర్థమవుతుందా? అట్లయితే లేపమ్మ, మాట్లాడాలి. మేము లేపకూడదు నాయన, ప్రభు వచ్చినప్పుడు ఆయనే లేపుతాడు, అప్పుడు మేము చూస్తామనాలా. అది చూడండి రహస్యం. అంతేగా? చూడండి ఎట్లుందో వాక్యము. యేసు ప్రభులో చనిపోయిన మరణం కాదు బాబు, అది విశ్రాంతి, నిద్రకు వెళ్ళిపోయినాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ నిద్రలో నుండి లేస్తారు వాళ్ళు. అది చూడండి రహస్యం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను బాబు. కాబట్టి ఎవరే కానీ ఒకవేళ నిజమే కొందరు ఎవరైనా కోల్పోయి ఉంటారు, ఏం లేదు, వాళ్ళు నిద్రకు వెళ్ళారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. అది చూడండి రహస్యం. ప్రభు వచ్చినప్పుడు ఆయన వెంట పెట్టుకొని వస్తాడు పురిలారా. కాబట్టి ఎవరే కానీ దిగులు పడవద్దు, కృంగిపోవద్దండి అసలు. ఎందుకంటే ఇచ్చింది ఆయన, పిలిచింది ఆయన, అంతే. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాను. కాబట్టి
క్రీస్తు యేసులో ఉన్నటువంటి వారు ఏమయ్యారు తెలుసా? భవిష్యత్తులో ప్రభు సన్నిధిలో, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని జయధ్వని చేస్తారండి. అసలు ఎందుకంటే ఇప్పుడే మనకు మరణం కొట్టివేయబడింది. అసలు శరీర మరణం అంటారు, ఈ రెండో మరణం నరకం. 21:8 సెక్షన్ ప్రకటన గ్రంథంలో రెండో మరణం అనింది అండి. 21:8 ఆ మాట ఉంటుంది. శరీర సంబంధంగా విడిచిపెట్టేది ఒక మరణం, అగ్నిగంధకులతో మండే గుండం అనేది రెండో మరణం. ఈ రెండిటిని యేసు ప్రభు శిలువలో కొట్టేశాడని. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను. ఆయన మన కొరకు ఆయన చనిపోయాడు. ఆయన శరీరమందు మరణం వల్ల ఇప్పుడు దేవునితో సమాధాన పరిచనని కొలసై 1:22 సెక్షన్ మనం చూస్తాం. కొలసై 1:22 ఆ మాట ఉంది అండి. ఇప్పుడు గమనించండి, దేవుడు అమరుడు, క్రీస్తు యేసు ప్రభువులో ఉన్నటువంటి వారు కూడా అమరులు అయిపోయాము. సర్వాధికారి అయినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన మన పాపాలు క్షమించే అధికారం గలవాడు. మన శిక్షను భరించి కొట్టివేసి అడ్డం లేకుండా ఎత్తివేసిన వాడు. ఎవరైతే నమ్ముతారో వారు క్షమించబడతారు, రక్షింపబడతారు, దేవుని రాజ్యానికి వారసులు అవుతారండి. అది మూడవదిగా చివరిగా జ్ఞాపకం చేస్తున్నా, పరిశుద్ధాత్మ ఎవరు అన్నటువంటిది. పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ అదృశ్యమైనటువంటి వ్యక్తి కాబట్టి మనకు అగోచరంగా ఉంటాయి విషయాలు. పరిశుద్ధాత్మ అధికారం మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. వాస్తవంగా ఆయన అద్వితీయమైనటువంటి అధికారం గలవాడు. ఈ అధికారాలన్నీ మనకు తెలియాలంటే అపోస్తుల కార్యాలు చదువుకోవాలి. అపోస్తుల కార్యాలని ఉన్నాయి, కానీ ఒరిజినల్గా పరిశుద్ధాత్మ కార్యాలని పెట్టాలి. కాకపోతే పరిశుద్ధాత్ముడే తనను మరుగబెట్టేసి తన అపోస్తుల పేర్లు పెట్టించాడు. అంటే పరిశుద్ధాత్మ ఎంత ప్రేమ గలవాడో మనకు అర్థమైపోతుంది ప్రియులారా. మంచిది. పరిశుద్ధాత్మను ఎవరు కూడా ఎదిరించలేనటువంటి రీతిగా వాక్యములు మనం చూస్తారా దయచేసి? ఆ అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 10వ సెక్షన్ ఇలా చూస్తున్నా. మాటలేందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి అనే మాట ఉంది. మూర్ఖులైనటువంటి వారు, కఠినాత్ములైనటువంటి వారు స్టెఫెన్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ స్టెఫెన్ను మరి ప్రేరేపించిన ఆత్మ ఉన్నాడు కదా, ఆత్మను వారు ఎదిరించలేకపోయినారండి. అంటే ఆత్మాధికారం, ఆత్మశక్తి, ఆత్మ ప్రభావం ఎంత గొప్పదో మనకి ఇక్కడ అర్థమైపోతుంది అండి. మాత్రమే కాదు, ఆత్మ ఆజ్ఞాపించేటువంటి వాడుగా వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆజ్ఞాపించే అధికారం గలవాడు. 8 అపోస్తుల కార్యాలు 8:29. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథం దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పాడు. ఈ ఆత్మ ద్వారానే అపోస్తుల కార్యాల్లో ఉన్నటువంటి దైవజనులందరూ కూడా నడుచుకున్నారండి. ఆత్మను ఎవరు ఉల్లంఘించలేకపోయారు. కారణం, ఆత్మ తన అధికారం ద్వారా వారిని నడిపించాడండి. అసలు 10వ అధ్యాయంలో మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో 19-20 వచనాలు చూస్తే పేతురు తన్నాడు, నువ్వు సందేహపడకుండా, భేదం పెట్టుకోకుండా నీ కొరకు మనుషులు ఉన్నారు, వారితో కూడా లేచి వెళ్ళు అని చెప్పాడండి. ఆజ్ఞాపించేటువంటి అధికారం, పనులు జరిగించేటువంటి అధికారం ఒక్క పరిశుద్ధాత్మకు మాత్రమేంది. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరయ్యా అంటే ఆయన అధికారం గలవాడు, ఆయన ఆజ్ఞాపిస్తాడు, ఆయన పనులు జరిగిస్తాడు అన్నటువంటి మాటలు వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నారు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం మరొకటి చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. 6-7 వచనాలు చదువుకుందామండి. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి ముషియా దగ్గరకు వచ్చి బితునియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి. కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అధికారం, ఆత్మాధికారం. ఏమయ్యా ఆసియాలోనే తిరుగుతారా? ఇక్కడ ఆసియా అంటే ఆసియా ఖండం అంతా కాదు, చిన్న ఆసియా, టర్కీ అంటారండి ప్రస్తుతం. కాబట్టి పరిశుద్ధాత్మ ఎక్కడికి వెళ్ళాలో అక్కడే నడిపించాడు. వాళ్ళు ఒకవేళ మనసును చంపుకొని వేరే స్థలానికి వెళ్తే ఆత్మ ఎదిరించాడు. ఎట్లా వెళ్తారు మీరు అన్నాడు. చూడండి, ఎదిరించినప్పుడు వారు వెళ్ళక ఆత్మ నడుపుదల చొప్పునే ఆసియాలో నుండి ఐరోపాకు వెళ్ళారు. చూడండి, అసలు వర్తమానం చెప్పడానికి. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరై అంటే ఆయన అధికారం గలవాడు, ఆయన ఆజ్ఞాపించేవాడు, ఆయన
తన చిత్త ప్రకారంగా పరిచర్యను జరిగించేటువంటి వాడు. ఇప్పుడు ఈ కృపాయుగములో అంత ఆత్మమయమే ప్రియులారా సార్. కాబట్టి దేవుడు అంత ఆత్మ కార్యాలు జరిగిస్తున్నాడు. ఆత్మ అంటే ఎలాగా? ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడు ఆత్మ? ఏ రూపంలో ఉండి పనిచేస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు? ఓ మాట చూస్తారా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం గమనించండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములు జ్ఞాపకం చేసుకుంటున్న 17 వచనం, 6:17 చూడండి. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ, అది చూడండి, ఖడ్గం తర్వాత సంగతి. దేవుని వాక్యమును ఆత్మ. కాబట్టి ఈవేళ అధికారం కలిగినటువంటి ఆత్మ వాక్య రూపములో మనతో మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా దర్శిస్తున్నాడు, వాక్యం ద్వారానే మనల్ని ప్రేరేపించి నడిపిస్తున్నాడండి. కారణం ఆత్మ అదృశ్యమైనటువంటి అధికారం, సార్వభౌమ అధికారం గలవాడండి. ఇప్పుడు మన మనస్సాక్షిలో ఆత్మ ఉన్నాడు. కాబట్టి ఒక్కోసారి మనం ఏమి చేయలేకపోతున్నామండి. అసలు శరీరం ప్రేరేపించినా చేయలేకపోతున్నాం. ఎందుకు? ఆత్మ జాగ్రత్త అంటున్నాడండి. మీకల్లా ఈ ప్రేరేపణ ఉంటుందో లేదో కానీ నాకు ప్రతి క్షణం ఈ ప్రేరేపణే. కారణం ఆత్మ అధికారాన్ని ఉల్లంఘించలేకపోతున్నా. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరు? ఆయన అధికారం గలవాడు ప్రియులారా. కాబట్టి ఈవేళ గమనించండి, యెహోవా అధికారం గలవాడు, యేసుప్రభు అధికారం గలవాడు, పరిశుద్ధాత్మ అధికారం గలవాడు. మరి దేవుడు మన రక్షణ కోసమై త్రివిధాలుగా పనిచేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఆ దేవుడైన యెహోవా, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు ప్రభులోనే మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఆత్మ వాక్యం ద్వారా మనల్ని పనిచేస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యం వినబడుతుంటుండగా ఇప్పుడే మరి క్షమించేటువంటి అధికారం గలవాడు మరి దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధపరిచేటువంటి అధికారం గలవాడు. తెస్సలోనికీయులకు రాయబడిన 2వ పత్రిక 2:13 మనం చూస్తాం. ఆత్మ వలన పరిశుద్ధపరచబడతాం. పరిశుద్ధపరచబడుట. పేతురు 1వ పత్రిక 1:1 కూడా అదే మాట ఉంటుంది. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై అనే మాట. ఎలాగంటే కొరింథీ 1వ పత్రిక 6:11 మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునను దేవుని ఆత్మలో మనం కడగబడుతున్నాం. దేవుని ఆత్మ యందును మీరు కడగబడి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడితిరి అనే మాట కనబడుతుంది అండి. కాబట్టి ఆత్మ ద్వారా మనం కడగబడి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఈ పరిశుద్ధులను, ఈ నీతిమంతులను పరిశుద్ధాత్ముడే కొనిపోయే దినాలు రాబోతున్నాయి. సంఘముతో కొనిపోయే దినాలు రాబోతున్నాయండి. కాబట్టి సంఘము లోకములో ఉంటుండగానే, ఈ వర్తమానాలు వినబడుతుంటుండగానే అధికారం గల దేవుణ్ణి, క్రీస్తును, ఆత్మను ప్రియులారా త్రోసివేయకుండా ఇప్పుడే ఉన్న పాటున ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువును హృదయంలో చేర్చుకోవాలి. ఆత్మ ప్రేరేపణకు లోబడాలండి. అప్పుడే పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడతాం. దేవుని సామ్రాజ్యములో ప్రవేశిస్తాం. నీతిమంతులందరూ కూడా భవిష్యత్తులో మత్తయి సువార్త 13:45 ప్రకారంగా అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు అనే మాట ఉంది అండి. ఇక పై వచనాలు 40-41 చూస్తే ఈ వాక్యాన్ని అంగీకరించినటువంటి వారు అగ్నిగంధకములతో మండి గుండములో పడతారు. అక్కడేమని తెలుసా? ఏడుపు పండ్లు కొరుకుట ఉండును అనే మాట ఉంది. ఏడుపు పండ్లు కొరుకుట. మత్తయి సువార్త 13వ అధ్యాయం 40-41 సెక్షన్లో మనం చూస్తే దుర్నీతి పరులందరూ కూడా వారు వెల్పట వేయబడతారు, వెల్పటికి త్రోసివేయబడతారండి. అక్కడ బాధ ఉంటుంది, ఏడుపు, పండ్లు కొరికేది ఉంటుందండి. కాబట్టి అప్పుడు ప్రలాపిస్తారు. ప్రకటన గ్రంథం 14:11 బాధ అని ఉంది. మత్తయి సువార్తలో ఏడుపు పండ్లు కొరుకుట అని మనం చూస్తున్నాం. మార్కు రాశాడు, మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ సెక్షన్ కాబోలు 47-48 చూస్తే నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు అనింది అండి. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును అనే మాట ఉంది. ఈ వాక్యాలు లోకములు ఎవరు చెప్పరు చూడండి, ఒక్క యేసు ప్రభువులు ఉన్న వాళ్ళే చెప్పగలిగేది. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాల్ని త్రోసివేయవద్దు. అందరూ ప్రభువుని నమ్ముకొని నిత్య శిక్షను తప్పించుకొని నిత్య మహిమకు వారసులు కావాలని దేవుని పేరిట ప్రేమతో మనవి చేస్తున్నా. ప్రభు ఈ వాక్యాలు మనకై దీవించునుగాక. ఆమేన్.